Hello viewers, welcome to Telugu Stars. డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. యూరోప్ నేపథ్యంలో ఆసక్తికర ప్రేమ కథ చిత్రం ఇదని చెప్తున్నారు. అందుకే మెజారిటీ భాగం ఈ చిత్రాన్ని యూరోప్ లోని రకరకాల లొకేషన్ లో తెరకెక్కించారు. ఇటలీ, రోమ్ వంటి నగరాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాలో నటిస్తూనే డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రేమ కథ చిత్రంలో నటిస్తుండడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పాతకాలం వింటేజ్ కార్ల వ్యాపారి అయిన ప్రభాస్ జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశించాక ఏం జరిగింది అన్నదే కథాంశమని ఇదివరకు లీకులందాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది. సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న సాహో లాంటి భారీ సినిమా తీస్తూనే గోపీకృష్ణ బ్యానర్ తో కలిసి యువి సంస్థ ఈ సాహసం చేస్తుండడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం జాన్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో కళా దర్శకుడు రవీందర్ రెడ్డి ఏకంగా రోమ్ నగరాన్ని సృష్టిస్తున్నారని తెలుస్తోంది. అచ్చం యూరోప్ దేశమైన రోమ్ కల్చర్ ని, ఆర్కిటెక్చర్ ని ప్రతిబింబించేలా మొత్తం 20 సెట్స్ ని డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తుండటం షాక్ ఇస్తోంది. మరో 2 సెట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం హైదరాబాద్ లో వేస్తున్న సెట్స్ కి 80 కోట్లు ఖర్చు అంటే మొత్తం బడ్జెట్ ఎంతో అంటూ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. రోమ్ నగరం అంటేనే చారిత్రకంగా ఎంతో విశిష్టమైనది. రోమ్ వెళ్తే రోమన్ లా ఉండాలనేది ప్రసిద్ధి. అకాడమిక్ సోషల్ పాఠాల్లో రోమన్ల చరిత్రకు విశిష్ట స్థానం ఉంది. అందుకే ఈ సెట్స్ ని కళా దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డిజైన్ చేస్తున్నారని, ఇవి సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని తెలిసింది. ప్రతిష్టాత్మక సాహో చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా జాన్ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఇవి రెండు ఎంతో ఇంపార్టెంట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే సాహో పోస్టర్లు, మేకింగ్ వీడియోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. అయితే జాన్ టైటిల్ లాంచ్ గురించి కానీ ఇతరత్ర సమాచారం కానీ అధికారికంగా ఇంకా రివీల్ కాలేదు. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.